రాష్ట్రంలో చిత్తడి నేలల పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని అటవీశాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణను బాధ్యతగా చేపట్టాలన్నారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో అటవీశాఖ అధికారులతో పవన్ సమావేశమయ్యారు. అనకాపల్లి జిల్లా కొండకర్ల ఆవను పరిరక్షణ ప్రాంతంగా గుర్తించే ప్రక్రియ ప్రారంభించినట్లు పవన్ చెప్పారు. జీవ వైవిధ్యానికి నిలయమైన కొండకర్ల ఆవను సమగ్రంగా సర్వే చేసి అక్కడ ఎకో టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. శాస్త్రీయ అధ్యయనాలు, క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా రాష్ట్రంలో 950 చిత్తడి నేలలను గుర్తించామని, వాటిని నోటిఫై చేయాల్సిన అవసరం ఉందన్నారు. తొలి దశలో 16 చిత్తడి నేలల నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. చిత్తడి నేలలు అద్భుతమైన జీవ వైవిధ్యానికి నిలయాలని, వాటి పరిరక్షణ ద్వారా భూగర్భ జలాల పునరుద్ధరణ, వరదల నియంత్రణ, జల భద్రత, వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపు సాధ్యం అవుతుందని చెప్పారు. స్థానిక ప్రజల జీవనోపాధుల మెరుగుదలకు కూడా ఇవి దోహదపడతాయని పవన్ తెలిపారు. చిత్తడి నేలల పరిరక్షణ ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశమని, అర్హత కలిగిన అన్ని చిత్తడి నేలలను నోటిఫై చేయాలన్నారు.